నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఒక మంచి అంశము ఏంటంటే మనకి పూర్వకాలం సినిమాల్లో ఇప్పుడు లేవు కానీ పూర్వం సినిమాల్లో నారద పాత్ర అంటే మనకి పౌరాణిక సినిమాల్లో నారదుడి యొక్క పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఏ పురాణమైనా సరే నారదుడు లేని పురాణం కానీ నారదుడి పాత్ర లేని కథనం కానీ ఎక్కడా లేదు. కానీ దురదృష్టవశాత్తు మనకి మన సినిమాలలో నారదుణ్ణి ఒక జోకర్గాను తగాదాలు పెట్టే తంపుల మారిగాను ఇట్లాగా మనకి చిత్రించారు. అంటే అంత దిగజార్చేసే తనంగా నారదుడు అంటే కలహభోజుడు, తంపులు పెట్టేస్తాడు. ఆ తర్వాత ఏంటంటే ఇటు అటు తిరుగుతాడు, ఒక పని లేదు, ఇలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక జోకర్ అలాగా తయారు చేసేసారు మన తాలూకా సినిమా ప్రపంచం వాళ్ళు. అయితే ఆయన్ని తలుచుకోవడం కానీ ఆయన గురించి మాట్లాడాలన్నా కూడా మనకి ఎంతో అదృష్టం ఉండాలి. కానీ ఎవరు ఈ అంశాన్ని అస్సలు తీసుకోలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ అంశము చాలా కొత్త అంశము. ఎవ్వరూ ఈ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ నారదుడి గురించి చెప్పలేదు. డేర్ టు ఐఎమ్ సేయింగ్ దట్. అయితే ఇప్పుడు మనకి పురాణ పరంగా చూసినట్టయితే కనుక నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు. అసలు ఆయన్ని తలుచుకుంటేనే చాలా జన్మరాహిత్యం అని చెప్పుకోవచ్చు. అయితే ఈయన బ్రహ్మ మానస పుత్రుడితో పాటు ఎలాగంటే బ్రహ్మకి మానస పుత్రులు చాలామంది ఉన్నారు. సంతోషి మాత ఒకరు, తర్వాత మగపిల్లల్లో చూసుకున్నట్టయితే నారదుడు అనమాట. అయితే ఈయన త్రిలోక సంచారి, వీణను కనిపెట్టినది కూడా ఈయనే అనమాట. త్రిలోక సంచారి అంటే భూమి మీద కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు. ఆయన కలహభోజనుడు అని ఏదో వికట కవిలాగా చెప్తారు కానీ కలహాన్ని భుజించేవాడు కాదు. కలహం పెట్టాడు అన్నా కానీ అది లోక కళ్యాణం కోసం కలహాలు పెట్టేవాడే తప్ప ఇప్పుడు ఉండే సమాజంలో ఉండే విడదీయడానికో సమాజ నాశనానికో ఆయన చేసింది కాదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే కనుక ఆయన నారాయణుడి శ్రీ మహావిష్ణువు పరమ భక్తుడు. ఎప్పుడూ ఆయన నోట్లోంచి నారాయణ శబ్దమే తప్ప మరొక శబ్దం ఆయన పలకడు అనమాట. దానితో పాటు ఆయన ఆజన్మ బ్రహ్మచారి. తరువాత ఆయనకి ముక్తుడని, తర్వాత నారాయణుడు భక్తుడని, త్రిలోక సంచారి అని, కలహభోజనుడు అని ఇలాంటి నామకరణాలు ఉన్నాయి. అయితే ఈ నారదుడికి కలహప్రియత్వం అంటే ఇష్టము అని ఎందుకు అనబడింది అంటే ఈ కలహాలు లోక కళ్యాణం కోసం కాబట్టి దానివల్ల మానవులకు దేవతలకు కూడా ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఆయన అలా చేసేవారు. అయితే ఈయన వాక్చాతుర్యం ఎవరికీ లేదు, నభూతో న భవిష్యతి. ఎందుకు అంటే సరస్వతీ మాత యొక్క అనుగ్రహాన్ని పొందినవాడనమాట. అంటే తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అయితే ఈయన గురించి అన్ని పురాణాల్లోనూ ప్రస్తావించడం జరిగింది. ఈయన ముఖ్యంగా మనం కనుక తరిచి చూసినట్టయితే భాగవతం ప్రథమ స్కందంలో నారదుడు వేదవ్యాసుడికి భాగవతం రాయమని రచించమని బోధన చేశాడు. ఈ రకంగా ఆయన చెప్పబట్టే వేదవ్యాసుడు మొదలుపెట్టి భారతాన్ని మనకి అందించడం జరిగింది. తరువాత ఈ సందర్భంలోనే నారదుడు తన పూర్వగాథను కూడా వ్యాసుడికి చెప్పాడు. అసలు నారదుడు ఎలా పుట్టాడు, ఆయన విశిష్టత ఏంటి అనేది వేదవ్యాసులకి చెప్పడం జరిగింది. తరువాత రామాయణ కాలంలో బాలకాండలో నారదుడు వాల్మీకి అంటే అక్కడ వేదవ్యాసుడికి ఇక్కడ వాల్మీకి కూడా ఉత్తమ పురుషుడైన శ్రీరాముడి గురించి చెప్పి రామాయణాన్ని రాయమన్నాడు. అంటే రాముడు కన్నా ముందు పుట్టినవాడు, రాముడి తత్వం తెలిసినవాడు, రాముడు ఎలాంటి మనిషి, ఎలా ఉద్భవించాడు, ఆయన జన్మ కారణం ఏమిటి, ఆయన ధర్మం ఏమిటి అనేది వాల్మీకి కూర్చోపెట్టి మొత్తం అంతా వివరించి అప్పుడు రామాయణాన్ని రాయమని చెప్పినవాడు కూడా నారదుడే అన్నమాట. అసలు వాల్మీకి అనే పేరు పెట్టింది కూడా నారద మహర్షే. అది ఎలా అంటే
రత్నాకరుడు, వాల్మీకి పూర్వం పేరు రత్నాకరుడు అనమాట. అతను ఒక బోయవాడు. బోయవాడు అంటే తెలిసిందేగా, పక్షుల్ని కొట్టడము, అడవిలో ఉండి దారిని పోయే రహదారుల్లో నడిచే వారిని దొంగతనం చేసి హింస పెట్టి వారి ధనాన్ని లాక్కొని ఇలాంటి అకృత్యాలన్నీ బోయవాడి ధర్మం అది. ఆ ధర్మాన్ని అతను పాటించేవాడు. ఒకానొక సమయంలో ఈ నారద మహర్షి అటువైపుగా వెడుతున్నప్పుడు, ఏమయ్యా నీ వృత్తి ధర్మం ఏంటి అంటే, ఇలాగా కొట్టి జీవించడమే నా ధర్మం అంటే, ఈ రత్నాకరుడు నారదుడిని కూడా నీ దగ్గర ఏమున్నాయి నాకు ఇచ్చేయి అని అన్నప్పుడు, నా దగ్గర ఈ వీణ తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పినప్పుడు, నారద మహర్షికి ఈయనలో అంటే ఈ రత్నాకరుడు, ఈ బోయవాడిలో ఒక మహాకవి దాక్కున్నాడు అన్న విషయం గుర్తెరిగి, నీకు ఒక ఉపాయం చెప్తాను, నీవు సంపాదించావు కదా, ఈ సంపాదించిందంతా నువ్వు ఏం చేస్తావు అంటే, నా భార్య బిడ్డలకి పెడతాను అన్నాడు. సరే, నువ్వు పాపకర్మ చేత చేసిన సంపాదనతో వారిని పోషిస్తున్నావు, నీ ధనాన్ని వారు తీసుకుంటున్నారు, నీ పాపాన్ని కూడా తీసుకుంటారేమో, ఒక్కసారి అడిగిరా అన్నాడు. అప్పుడు ఆ నారద మహర్షి అక్కడే నిలబడి ఈ రత్నాకరుడి ఇంటికి వెళ్ళి తన భార్యా బిడ్డలతో అడుగుతాడు. ఏమని అంటే, ఇన్నాళ్ళు నేను సంపాదించింది తిన్నారు కదా, మరి దీనివల్ల వచ్చిన పాపాన్ని కూడా మీరు అనుభవిస్తారా అంటే, అప్పుడు వారు చెప్తారు, నీ ధనం మాకు కావాలి కానీ నీ పాపం మాకు సంబంధం లేదు అని చెప్తారు. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. అయ్యి వెంటనే మహానుభావాన్ని కళ్ళనీళ్లతో వచ్చి నారద మహర్షి పాదాల మీద మోకరిల్లి, ఇప్పుడు నాకు జ్ఞాన మార్గం చెప్పండి అంటే, ఆయన ఏం చెప్తాడంటే ఒక శ్లోకం చెప్తాడు. ఆ శ్లోకం నాకు పలకదు, నా నోటికి రాదు, నేను కరడు కట్టిన రాక్షసుడిని కాబట్టి, అంటే బోయవాడిని, కసాయివాడిని కాబట్టి మీరు ఇంకా సులువైన మార్గం చెప్పండి అని చెప్పినప్పుడు నారద మహర్షి ఏం చెప్తాడంటే, మర అని చెప్పు అంటాడు. ఇదేదో చాలా బాగుంది అని చెప్పి, ఇక్కడే ఈ స్థలంలోనే నువ్వు మర అనుకుంటూ నీ శక్తి కొద్దినంత జపం చెయ్యి అంటాడు. సరే అని అక్కడే కూర్చుంటాడు. కూర్చుని మరా అంటుంటే మనం అనగా ఏం పలుకుతోంది, రామా అని పలుకుతోందనమాట. ఆ రకంగా ఆయన కూర్చున్న స్థలంలో ఒక పుట్ట పోసేస్తుందనమాట. అంత తదేక దీక్షతో ఆ మరా అన్న పదాన్ని పలుకుతూ రామాగా అది అయిపోయి పుట్ట ఏర్పడిపోయింది. ఎప్పుడైతే పుట్ట ఏర్పడిపోయిందో ముల్లోకాలు గడగళ్ళాడిపోయాయి. ఏంటి ఇంత తపోదీక్ష చేస్తున్నారు అని అప్పుడు అడగ్గా నారద మహర్షి చెప్తాడు, ఆయన కారణజన్ముడు, ఆయన రామాయణాన్ని రచించడానికే పుట్టిన వ్యక్తి ఆయన అని చెప్పంగానే వెంటనే నారద మహర్షి అక్కడికి వచ్చి ఆ పుట్టను ఛేదించి అతనికి జడలు కట్టేసి అన్నీ ఎంతో ఒక మునిలాగా తయారైపోయాడు. అప్పుడు ఈ నారద మహర్షి ఏమంటాడంటే, వాల్మీకి అని పిలుస్తాడు. పిలిచినప్పుడు నా పేరు రత్నాకరుడు కదా అంటే, పూర్వజన్మ తాలూకా సంస్కారం అంతా, అంటే కుసంస్కారం అంతా అతనికి పోయి కొత్తగా ఆవిర్భావం చెందినప్పుడు ఈయన నామకరణం వాల్మీకి అని పెడతాడు. వాల్మీకి అంటే అర్థం ఏంటంటే, వల్మీకం నుంచి పుట్టినవాడు అని అర్థము. అంటే కొత్త జన్మ తీసుకున్నాడుగా. వల్మీకము అంటే పుట్ట అని అర్థము. పుట్ట నుంచి కొత్తగా ఉద్భవించాడు కాబట్టి ఆయన మహాకవి వాల్మీకి అయ్యాడనమాట. అప్పుడు ఆయనకి నారద మహర్షి రాముడి తత్వం చెప్పి రాముడి గురించి రాయమని, రామాయణాన్ని రచించమని చెప్పాడనమాట. ఇది ఈయన చేసిన పని. తరువాత మహాభారతంలో సభాపర్వంలో కూడా నారదుడి ప్రస్తావన మనకి కనపడుతుంది. తర్వాత నారదుడు చాలా భక్తి విశేషాలను మనిషికి ఈ భూమిలోకంలో ఎలాగ మనిషి బ్రతకాలి, ఏం చేస్తే మనిషికి ముక్తి వస్తుంది, మోక్షాన్ని పొందగలుగుతాడు అని ఇన్ని చెప్పిన మహానుభావుడు నారద మహర్షిని మనం ఏం చేస్తున్నామంటే ఒక జోకర్లాగా తీసుకుని ఆయన్ని కించపరిచే రకంగా తయారు చేసుకున్నాము. కనీసము ఇది తెలుసుకున్న తర్వాతనైనా సరే మీరు నారద మహర్షిని కనుక జపం చేస్తూ ఆయన్ని కనీసం రోజులో తలుచుకున్నట్టయితే కనుక మనం కూడా వాల్మీకి మహర్షిలాగా తయారయ్యే అవకాశం కనబడుతుంది. నారద మహర్షిని సదా స్మరిస్తూ ఉందాము. నమస్తే.